వైసీపీ ఎంపీ మాగుంటతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ఒంగోలు రామ్నగర్ లోని మాగుంట కార్యాలయంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. అయితే వైసీపీ ఒంగోలు ఎంపీ టికెట్ పై సందిగ్ధత కొనసాగుతుంది. అయితే ఇదివరకే సిట్టింగ్ ఎంపీ మాగుంటకు అవకాశం లేదని సీఎం జగన్ చెప్పారు. అయితే సిట్టింగ్ ఎంపీ అయిన మాగుంటకి టికెట్ ఇవ్వాలని బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో మాగుంట టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఇద్దరు నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, మాగుంట శ్రీనివాసరెడ్డితో బాలినేని భేటీ అయ్యారు కదా, ఈ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. గత 3 గంటల నుంచి కూడా ఇద్దరు భేటీ కొనసాగుతుంది. ఇద్దరు కూడా కలిసి భోజనం చేశారు. ఇటీవల కాలంలో మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు వైసీపీ సిట్టింగ్ స్థానం ఇవ్వమంటూ కూడా సీఎం జగన్ తేల్చి చెప్పారు. అయితే ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి తాను పోటీ చేయాలంటే మాగుంటకి ఎంపీ స్థానంలో కేటాయించాలని అంటూ కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజులుగా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దాని తర్వాత పరిణామాల నేపథ్యంలో కూడా ఇటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ ఇస్తామంటూ కూడా సీఎం జగన్ తాడేపల్లి నుంచి కూడా సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు ఇతర నేతలు వస్తే తనకి ఇబ్బంది అవుతుందని చెప్పని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధిష్టానం దగ్గర పట్టుబడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా రిపబ్లిక్ డే వేడుకల్లో ఒంగోలు వైసీపీ కార్యాలయం కావచ్చు, ఇతర ఒంగోలు మున్సిపల్ కార్యాలయం కావచ్చు, ఇతర కార్యాలయాల్లో కూడా ఇద్దరు కలిసి జెండాలు ఎగరేశారు. అయితే ఆ తర్వాత ఇద్దరు కూడా కలిసి మాగుంట కార్యాలయానికి వెళ్ళారు. ఆ తర్వాత ఏదైతే తాజాగా వైసీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రేపు ఒంగోలులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైనా వచ్చి మాగుంటను కలుస్తారా అన్న నేపథ్యంలో కూడా ఇటు ముందు రోజుగానే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనతో భేటీ అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇద్దరు కూడా ఒకే రూమ్ లో గత 3 గంటల నుంచి కూడా ఇద్దరు చర్చలు జరుపుతున్నారు. అయితే ఇద్దరు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఒకే పార్టీలోని పోటీ చేయాలని చెప్పని చర్చలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఇద్దరు భేటీ కూడా ఇద్దరు కలిసి వైసీపీలో ఉంటారా లేకపోతే ఇతర పార్టీల వైపు చూస్తారనేది కూడా ప్రధానమైన చర్చగా మారింది. ఎందుకంటే ఇటు ఒంగోలు అభ్యర్థిగా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఏదైతే ఖరారు చేసిన నేపథ్యంలో ఇటు మాగుంటని పక్క పార్టీల్లోకి వెళ్లితే తన పరిస్థితి ఏంటని కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంటతో చర్చలు జరుపుతున్నారు. శంకరి, అయితే వెంకట్రావు, సుదీర్ఘ భేటీ అని చెప్పాలి, 3 గంటల నుంచి జరుగుతుంది. ఈ 3 గంటల భేటీని, సుదీర్ఘ భేటీని ఏ విధంగా చూడాలి అంటారు? గతంలోనే సీఎం జగన్ మాగుంటకు టికెట్ లేదని చెప్పారు, ఆయన పార్టీ మారతారని చెప్పారు. అదే విధంగా ఇప్పుడు బాలినేని ఏదైతే సూచించారో 2-3 అసెంబ్లీ స్థానాలు కూడా సూచించారు, కొండపి అవ్వచ్చు, సంతనూతులపాడు, ఆ విషయంలో కూడా వైసీపీ సర్కార్ నో చెప్పింది. ఈ నేపథ్యంలో బాలినేని అధిష్టానంపై గురుగా ఉన్నారు. సో ఈ ఓవరాల్ భేటీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? 2 రోజుల క్రితం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకటే చెప్పారు, సంతనూతులపాడు కావచ్చు, ఇటు కొండేపి కావచ్చు, 2 నియోజకవర్గాల్లో కూడా తాను చెప్పిన అభ్యర్థులకి టికెట్లు ఇవ్వలేదు. కానీ నేను నాకు కావాల్సిన అభ్యర్థుల కోసం అడిగినా కానీ వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. నేను కావాల్సిన టికెట్లు కావాలనుకుంటే, నేను కావాల్సిన అభ్యర్థుల కోసం టికెట్లు కావాలనుకుంటే రాజీనామా చేయడం ఎంతోసేపు పట్టదంటూ కూడా బాలినేని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలను మొత్తం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తూ వచ్చారు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి కూడా. కానీ ఇటీవల కాలంలో ఏదైతే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా కూడా ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకి మంత్రి పదవి తొలగించినప్పటి నుంచి కూడా ఆయన అసంతృప్తిగా కొనసాగుతూ వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని చెప్పని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు ఆయన అలకబూనారు వైసీపీ అధ్యక్షులు సీఎం జగన్ మీద. అదే క్రమంలో పలుమార్లు తాడేపల్లికి పిలిపించి ఆయన బుజ్జగించిన పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి పలుమార్లు ఒంగోలు నుంచి
వైసీపీ అధిష్టానం మీద అలకపోయిన తర్వాత కూడా సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి దాదాపు 40-50 రోజులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించి గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులన్నీ కూడా ఈయన నిర్వహిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బాల్యంతో సంబంధం లేకుండా పలు సీట్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన నేను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలి, ప్రకాశం జిల్లాలో నేను చెప్పిన వాళ్ళే పోటీ చేయాలంటూ కూడా అది వైసీపీ అధిష్టానం మీద పట్టుబడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డికి కూడా టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతున్నారు. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఏదైతే ఆయన కావచ్చు ఆయన కుమారుడు రాఘవరెడ్డికి తేల్చి చెప్పింది. అయితే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన నాయకుడు కావడంతో ఆయనకి టికెట్ ఇవ్వాలంటూ కూడా బాలినేని పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.